ఐపీఎల్ చరిత్రలోనే ఆ రికార్డు ఉన్న ఒకే ఒక్క ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ. పూర్తి వివరాలలోకి వెళ్తే అది ఐపీఎల్ ఆరంభ సీజన్. అండర్-19 ప్రపంచ కప్లో అదరగొట్టిన ఓ ఆటగాడిని మార్చి 11, 2008న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ జట్టులోకి తీసుకుంది. అనామకుడిగా టీంలోకి వచ్చిన అతడు అనతి కాలంలోనే స్టార్ ఆటగాడిగా ఎదిగి కెప్టెన్ కూడా అయ్యాడు. అతడెవరో కాదు, విరాట్ కోహ్లీ. ఈ స్టార్ బ్యాటర్ ఆర్సీబీతో చేరి నేటితో సరిగ్గా 16 ఏళ్లు పూర్తయింది. అండర్-19 ప్రపంచ కప్లో 47 సగటుతో 235 పరుగులు చేసి టోర్నీలో సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఈ టోర్నీలో వెస్టిండీస్పై సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీలోని ప్రతిభను గుర్తించి 2008 సీజన్కు గాను 12 లక్షలకు ఆర్సీబీ అతడిని తీసుకుంది. తొలి సీజన్లో 13 మ్యాచ్లు ఆడి కేవలం 165 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు లీగ్ చరిత్రలోనే టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇప్పటి వరకు 237 మ్యాచ్లు ఆడి 7,263 రన్స్ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2013 సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2016లో జట్టును ఫైనల్కు తీసుకెళ్లినా విజేతగా నిలపలేకపోయాడు. కోహ్లీ 2021 సీజన్ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరంభ సీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు. మరే ఆటగాడు కూడా ఇన్ని సీజన్లు ఒకే ఫ్రాంచైజీకి ఆడలేదు. అతడు ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. మార్చి 22న జరిగే ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.